అందించడానికి పుస్తకాలు దోహదపడతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 33వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. వివిధ స్టాళ్లను గవర్నర్ పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో గవర్నర్ మాట్లాడుతూ ఇతర భాషలను నేర్చుకునే ముందు మాతృభాషను ప్రేమించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడే మాతృభాషలోని ఇతిహాసాలను, నీతి కథలను వారు చదవగలుగుతారని అన్నారు. పుస్తకాలను విద్యార్థులకు దగ్గర చేసే బాధ్యత తల్లిదండ్రులు, గురువులదేనని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ గొప్ప పుస్తక ప్రదర్శనను చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు తప్పక సందర్శించాలన్నారు. ఈ వేడుకలో రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు మనోహర్ నాయుడు, కార్యదర్శి లక్ష్మయ్య పాల్గొన్నారు. విజయబాబు, చైర్మన్ ఆఫీసర్ లాంగ్వేజ్ కమిషన్, శ్రీ మనోహర్ నాయుడు, ప్రెసిడెంట్ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, శ్రీ లక్ష్మయ్య, ప్రజాశక్తి బుక్ హౌస్, మెంబర్స్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోదర సోదరిమానులు అందరికీ నమస్కారం. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు ఇనాగరేట్ the 33rd Vijayawada Book Festival today. I am delighted to note that this year the book fair is named after Sri Ravikundai Ramaswamy, popularly known as Vikram Ramaswamy, in recognition of his service to Book Festival Society. I am glad to know that the main dais of the book fair has been named after late Sri Gollapudi Maruti Rao in recognition of his literary contribution to All India Radio and as a writer and actor of Telugu films. అందరికీ నమస్కారం. వేదికపైన గౌరవనీయులు, పూజలు, మన రాష్ట్ర గవర్నర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు, పుస్తక ప్రియులు, సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లే ఈ 33వ సంవత్సర ఈ పుస్తక మహోత్సవాన్ని జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం మాకు. ఇది ఈ విజయవాడ ప్రాంతంలో కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం పుస్తక ప్రియులందరికీ కూడా ఎప్పుడు ఈ మహోత్సవం జరుగుతుందా అని ఎదురు చూస్తున్న రోజు ఈరోజు. ఇది అనాదిగా జరుగుతున్న ఈ కార్యక్రమం. దీనికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది, వేలాది మంది ఉన్నారు ఈ కార్యక్రమం.